నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగన్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న అధికార పార్టీ కాసేపట్లో టీ కాంగ్రెస్ నేతల సమావేశం ఎన్నికల ప్రచారం సభలు వ్యూహంపై చర్చ బీజేపీ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉంది మానవ హితం కోసం దూరదృష్టితో ఆలోచిస్తుందన్న కిషన్ రెడ్డి కవితను రెండో రోజు విచారిస్తున్న సిబిఐ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రశ్నిస్తున్న అధికారులు వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రసభాస కాసేపట్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు రానున్నారు సాయంత్రం 6:30 శంషాబాద్లోని నోవోటల్ హోటల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు అయితే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు పార్టీ ప్రచార వ్యూహం పైన కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే 5 న్యాయ గ్యారంటీలు పార్టీ మేనిఫెస్టోను నెల రోజుల్లో ప్రతి ఇంటికి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై కేసీ వేణుగోపాల్ నేతలతో చర్చ జరపనున్నారు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల సభల ఏర్పాట్లు వాటికి సంబంధించిన స్కెడ్యూల్ పైన సమీక్ష చేయనున్నారు అయితే ఏఐసీసీ నిర్వహించిన సర్వేలలో నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఇప్పటికే నవోటల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ నుంచి ఇతర కీలక నేతలతో పాటు ఇప్పటికే ప్రకటించినటువంటి 14 స్థానాల అభ్యర్థులు కూడా సమావేశమయ్యారు కూడా ఏ విధంగా ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది ఆయా నియోజకవర్గాల్లో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మొదట చర్చించనున్నారు అనంతరం కూడా ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ 6 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు అనంతరం శంషాబాద్లో ఉన్న నవోటల్లో ఆయన ముఖ్య నేతలతో భేటీ అవుతారు ఆ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించినటువంటి కోఆర్డినేటర్లు సీనియర్ నేతలు ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు వీరితో పాటుగానే ముఖ్యులందరితో ఆ ప్రచార వ్యూహాల మీద చర్చించనున్నారు రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహించాలి ప్రచార వ్యూహాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇప్పటికే ప్రకటించినటువంటి 5 న్యాయ 25 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళడానికి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రం చేరే విధంగా ఏ విధంగా బూత్ లెవెల్ నుంచి ప్రచారం ప్రారంభించాలనేటటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు వీటితో పాటుగానే జనానికి ఈజీగా చేరే విధంగా ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క అంశం కూడా జనానికి చేరాలి అనేటటువంటి వ్యూహంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది దానిలో భాగంగానే రానున్న రోజుల్లో ప్రచారం కూడా ఉండబోతుంది ఈ ఉన్నటువంటి నెల రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అటు ఏఐసిసి అగ్రనేతలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీల బహిరంగ సభలు కూడా ఏ తేదీల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటుగానే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో
నిర్వహిస్తే, ఈ బహిరంగ సభలు నిర్వహిస్తే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ ఏఐసిసి నేతలు తెలంగాణకు ఏ ఏ తేదీల్లో రానున్నారు, ఏ తేదీల్లో కూడా సభలు సమావేశాలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ ప్లేస్లో నిర్వహిస్తే ప్రజలకు అటు అలాగే నేతలకు కూడా అవి ఏర్పాట్లకు సులభం అవుతుంది అనేటటువంటి వాటి మీద కూడా చర్చించనున్నారు. వీటితో పాటుగానే 3 నియోజకవర్గాలు అటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాదు పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఈ నియోజకవర్గాలకు ఇవాళ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా సిడబ్ల్యూసి సమావేశంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పటికే 14 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ 3 నియోజకవర్గాల అభ్యర్థి ఖరారు మొత్తం రాష్ట్ర నాయకత్వానికి అప్పచెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఈ అంశం మీదనే ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే విషయమై కూడా దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కీలక నేతలు కూడా భేటీ కానున్నారు. ఈ అంశాల మీద అటు ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ సామాజిక వర్గంకి అయితే బాగుంటుంది, ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు ఎక్కువగా టికెట్లు కేటాయించడం వల్ల ఆ సామాజిక వర్గానికి కొంత ఇచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఏ సామాజిక వర్గానికి అక్కడ టికెట్ కేటాయిస్తే బాగుంటుంది, అనంతరం ఆ ఖమ్మం టికెట్ ఏ సామాజిక వర్గానికి వస్తుంది, అది ఇతర సామాజిక వర్గాలకు అటు కరీంనగర్కు ఏమైనా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుందా అనేటటువంటి అంశాలను చర్చించనున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి తాజా సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి, ఏ పార్టీకి ఎటువంటి బలాబలాలు ఉన్నాయి, రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు సులభం అవుతుంది అనేటటువంటి అంశాలతో పాటుగానే ఇప్పుడు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు, వారిలో బలమైనటువంటి అభ్యర్థులు ఎవరు, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నేతలు ఎవరు అనేటటువంటి అంశాలను కూడా చర్చించనున్నారు. అయితే వీరితో పాటుగానే అటు కరీంనగర్ అలాగే ఖమ్మం, హైదరాబాదు నియోజకవర్గాలకు కూడా ఇవాళ అభ్యర్థుల స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. ఏఐసిసి సర్వే బృందాలు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాయి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరిని కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అంశాల మీద కూడా పూర్తిగా సర్వేలు, నివేదికలు కూడా ఏఐసిసికి పంపడం జరిగింది. దాంతోపాటుగానే ఫ్లాష్ సర్వే నిర్వహించినటువంటి బృందాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరిని కోరుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో వారు ఏఐసిసికి నివేదిక అందించారు. అనంతరం కూడా ఇవాళ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి, బట్టి విక్రమార్క, ఇతర కీలక నేతలు భేటీలో కూడా ఈ అంశాల మీద ఒక్కో నియోజకవర్గానికి 3 నియోజకవర్గాల నుంచి ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థిని కూడా దాదాపు ఖరారు చేసి కేసీ వేణుగోపాల్కు వివరించనున్నారు. అనంతరం కూడా ఆయన అధికారికంగా ఇవాళ ప్రకటించేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంది. దాని మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ కేసీ వేణుగోపాల్ నవోటల్లో సమావేశమయ్యే కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశమయ్యేటటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచార వ్యూహాలు అలాగే గెలుపు దిశగా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలు చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా వర్గపోరు బయటపడింది. పరకాలలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, యశస్విని రెడ్డి, కడియం శ్రీహరి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు.
వరంగల్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా వర్గపోరు బయటపడింది. పరకాలలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీవాణి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పరకలో వారి యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశానికి పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం రావడం జరిగింది. అదే కాకుండా గత కొద్ది రోజులను చూస్తే ఇటు వలసవాదులు కూడా కాంగ్రెస్ లో ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉండే ఆత్మకూర్ మార్కెట్ కు, వ్యవసాయ మార్కెట్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న గజ్జి విష్ణు ఇతను రావడం జరిగింది. ఇతని పైన కూడా కొన్ని సమావేశాల్లో కూడా ఇతను పిలవకపోవడంతో పాటు అతను కూడా కొంచెం ఆగ్రహం చెంది స్టేజ్ పైకి పిలవక ముందుకే రావడంతో పాటు అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంత అంటే ఎవరైతే లోకల్ లీడర్లు ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని కూడా పిలవాలి, ఒకరిని చూస్తే ఒకరిని చెప్పేసి ఉద్దేశంగా వారు కూడా చిన్నగా గొడవ స్టార్ట్ అయ్యారు. దీంతో ప్రకారం చూస్తే అప్పుడే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 7 నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలకు ఒక కొండ సురేఖ మంత్రి తప్ప అందరు రావడం జరిగింది. కొండ సురేఖ నాగరాజు తప్ప అందరు రావడం జరిగింది. వీరందరూ కూడా స్టేజ్ పైకి రావడంతో పాటు ఒకటేసారి అక్కడ ఉన్న కొంతమంది కొండ అభిమానులు ఎవరైతే ఉన్నారో కొండ మురళి వరంగల్ జిల్లా టైగర్ కొండ మురళి జయకొండ అనే ఒక నినాదాలు చేయడంతో పాటు అక్కడ ఉన్న గతంలో ఎందుకంటే చూస్తే కొండ మురళికి వర్సెస్ ఇంగాల వెంకటరామరెడ్డికి ఇద్దరి మధ్యలో పసిగా దేశం మనుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నావా అయినా కూడా ఇద్దరి మధ్యలో పడదు. గతంలో కొండ మురళి చేయబట్టే ఇంగాలకు టికెట్ రాలేదని ఒక ఆ వర్షంతో పాటు ఇటు ఇంగాలకు సంబంధించిన వర్గీయులు కూడా వారు కూడా పెద్ద ఎత్తున వారు కూడా నినాదం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో చిన్నపాటి తోపులాట జరగడంతో పాటు అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు ఎవరైతే నాయన రాజరెడ్డి ఉన్నారో అందరూ సమన్వయంగా ఉండాలి, అందరూ ఎందుకంటే ఒక మీటింగ్ మనం సక్సెస్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంగా వారు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసి ఇక్కడ ఉన్న పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఎందుకంటే మొత్తం వచ్చిందో జైనాయలు అయినా కూడా అందరినీ సమన్వయం చేసుకొని పోవాలని చెప్పేసి అందరికీ సమాచారం ఇవ్వడంతో పాటు అందరినీ కూడా సద్మనయ్యే పల్లె వారు నిమగ్నం అయినా కూడా అక్కడ కొంతమంది వినకుండా మొత్తం స్టేజ్ పైకి రావడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని తక్షణమే గజ్జి విష్ణును అరెస్ట్ చేయడం జరిగింది. గజ్జి విష్ణు అరెస్ట్ చేయడంతో పాటు అతనికి ఉన్న కొంతమంది అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ సెంటర్ కాడికి వచ్చి అక్కడ వాళ్ళు ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా చేసిన పిమ్మట అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు ఎస్ఐ ఏసీపీ ఇద్దరు జోక్యం చేసుకొని పోయేవాడిని ఎంబడే విష్ణు బయటకు పంపిస్తామని చెప్పినా కూడా వారు వినకుండా కూడా అక్కడి నుంచి మళ్ళీ అక్కడనే ఉంది. మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారో యొక్క సమీక్ష సమావేశానికి అక్కడికి కూడా కొండ వర్గీయులు రావడం జరిగింది. వీరిపైన కూడా మళ్ళీ అక్కడ సేమ్ అదే విధంగా చేస్తున్నారు. అక్కడ ఉన్న నాయన రాజరెడ్డి ఎంబడే తక్షణమే గజ్జి విష్ణు పార్టీని సస్పెండ్ చేస్తామని చెప్పడంతో పాటు ఈ యొక్క అయినా కూడా సద్మని కాకపోవడంతో పాటు అక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వారందరూ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు రేవు ప్రకాష్ రెడ్డి స్థానికంగా ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే ఉన్నారు. అతనితో పాటు పాలకుర్తి యశస్వి రెడ్డి ఉన్నారు. ఆమెతో పాటు నాయన రాజేందర్ రెడ్డి మొత్తం అక్కడే ఉన్నారు. గండ సత్యనారాయణ కూడా ఉండి వారు సద్మని చెప్పినా కూడా వినిపించుకోవడంతో పాటు మళ్ళీ పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడో అక్కడ సద్మన అయ్యేటట్టు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కూడా కడియం కావ్య కూడా మాట్లాడుతూ తనకు అందరూ సపోర్ట్ చేయాలి, ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండి మొత్తం మనం పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఎవరెవరికి ఏమేమి కావాలో పదవులు కూడా అవి కూడా అందరికి ఇప్పిస్తే ఒక ఆలోచన కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకుని అతను కూడా ఈ యొక్క గొడవను సద్మన అయ్యే విధానంగా చెప్పడంతో పాటు అప్పుడే గొడవ సద్మన అయింది. విష్ణును కూడా పార్టీని సస్పెండ్ చేస్తామని చెప్పి జిల్లా అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో భేటీ అయ్యారు. అయితే ఉద్దేశపూర్వకంగానే జగన్ పై దాడి చేశారని వివరించారు. దాడి వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి.
శివాని, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అయితే కనుక నిన్న విజయవాడ సింగినగర్ ప్రాంతంలో జరిగినటువంటి రాయి ఏదైతే ఈ రాయి ఘటన అనేది కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు ఏదైతే ఇటు టీడీపీ నేతలపై అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక విమర్శలు చెప్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక దీనిపై చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిని సైతం కూడా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మల్లాదీప్ని కూడా కలవడం కూడా జరిగింది. ఈ దాడికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఫిర్యాదు అందించడం కూడా జరిగింది. ఇది ఏదైతే రాజకీయ ప్రేరేపిత కుట్రకోణంగానే ఇటు దాడిని జరిగినట్లుగా కూడా ఇటు భావిస్తున్నట్టు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో అయితే కనుక నిన్న మధ్యాహ్నం చేసినటువంటి వ్యాఖ్యల అనుగుణంగానే నిన్న సాయంత్రం కూడా రాత్రి టైంలోనే ఈ యొక్క రాళ్లతోటి దాడి చేయడం కూడా జరిగింది అంటూ కూడా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే సభలో రాయితోనే ఇటు ఫ్యాన్ చేయాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి ఆ వ్యాఖ్యల ఆధారంగానే ఇటు రాత్రి సమయంలో కూడా అలాంటి రాయితోనే కూడా ఈ దాడి ఘటన జరిగింది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కలవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనిపై అయితే కనుక చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరుతూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా కంటికి గాయమవడం కూడా జరిగింది. అయితే దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో వీరిద్దరు జరిగినటువంటి దాడిని అయితే కనుక పూర్తి స్థాయిలో ఖండించడం కూడా జరుగుతూ ఉంది. ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే ఇటువంటి దాడి జరిగితే ఇక సాధారణమైనటువంటి నాయకుల పరిస్థితులు ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే కనుక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఇటువంటి దాడులు ఏంటి అంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఖండించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సైతం కూడా ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి సమగ్ర విచారణ అనేది కూడా సిపి క్రాంతి రాణాని కూడా కోరడం కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇటు సిపి సైతం కూడా సమగ్ర విచారణ అనేది కూడా అందించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారి సైతం కూడా దీని యొక్క ఈ ఘటనపై ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఎన్నికలు అనేది కూడా ఎటువంటి హింసలు తావు లేకుండా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించాల్సిన పని ఎంతైనా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి ఘటన జరగడం ఏంటి అంటూ కూడా ఇటు సీరియస్ అవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అయితే కనుక భద్రత పెంచే యోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిపై చూసుకున్నట్లయితే కనుక టీడీపీ వారే ఈ యొక్క ఘటనను ప్రేరేపిస్తున్నారు అంటూ కూడా ముఖ్యంగా ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలుగా చూసుకోవాల్సి వాడిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. సీఎం జగన్ పై రాళ్ల దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి పిరికి పంతాల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం కిందకు తగిలి ఉంటే కన్నుపోయేదన్నారు. ఎయిర్ గన్ లాంటి దాడితో చేసినట్లు అనుమానంగా ఉందని చెప్పారు. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగిలేది కాదన్నారు. ఇది కోల్డ్ బ్లడెడ్ పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని అన్నారు. ఓటమి ఖాయమని భయం పట్టుకుంది కాబట్టే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడు ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారని సజ్జల అన్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగిందని సజ్జల అన్నారు. అందుకే కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ దాడి చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు అని చెప్పారు. జరగరాని ఇది ఒక దారుణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు. అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది, ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన తగిలిందన్నారు. తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది. ముందుగా ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా, పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద
అటాక్ చేయాలనుకోవడం ఎందుకు? దాని వెనక ఎవరైనా ఉన్నారా? ఇవి చూడమనడం బానే ఉంటుంది, ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరో, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరికి ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్ కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలడా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్ గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి, అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా, మనుషులు అనొచ్చా, అనాలనా? రాజకీయాల సంగతి వదిలేద్దాం, అసలు వీళ్ళు మనుషులుగా అన్నా ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్లీ అడుగుతున్నాం, ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలు ఉండేది వాళ్ళకున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దానివల్ల నేను పోదలుచుకోవాలా. నటించడము, ఆయన నిన్న మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే. ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా, నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేకు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు. అట్లా 10 సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్గా కనపడుతుంది. అది క్రూడ్ నటన. వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్లీ వంగడం, ఇవి చంద్రబాబుకు అలవాటు. ఆయన వెనకంబడే ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుందని అలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్ గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. ఏమంటారు? విచారణ మేము వీళ్ళని అడగలేదు. విచారణ పోలీసు డీజీపీ గారికి ఇప్పుడు కలవబోతాం, ఆయనకు రిక్వెస్ట్ ఇస్తాం, స్పీడీ త్వరగా చేయమని, ఆధారాలు ఏది కాకముందే దోషులు పట్టుకునే ప్రయత్నం చేయమని ఇది చేస్తున్నాం. అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి. వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో, మేము ఈరోజు గవర్నమెంట్ లో ఉన్నా ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1980 చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బెదిరించినట్టు దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా బిహేవ్ చేయం కూడా. ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది. మన నాయకులు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కానీ. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవం అని రాష్ట్రము, దేశము, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే జరిగింది అని అందరూ అంటున్నప్పుడు, ఫిజికల్ గా గాయం కనపడుతున్నప్పుడు, అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు, ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటివైనా అడగచ్చు, ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముందు ఈయన అందరినీ రెచ్చగొట్టకపోతే చాలు. రాజకీయ నాయకులు అంటే, పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి,
దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పొచ్చు, మేమేం చేయలేదో చెప్పొచ్చు, లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు. ఈ బూతులు తిట్టడము, రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతనం వల్ల, అసమర్థత వల్ల చేస్తున్నవి. కానీ దానివల్ల ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందని నిన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇందాక ప్లకార్డులు వచ్చాయి 10 నిమిషాల్లో చంద్రబాబు నరరూప రాక్షసులు అనే ప్లకార్డులు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ జరగడానికేమో గంటన్నర టైం పడుతుంది కదా బయట నుంచి రావడానికి అనేది వాళ్ళు చెప్తున్న అన్ని అబద్దాలు. మీకు తెలుసు, మీడియాకు తెలుసు. సో నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8కో ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాం 1 అవర్ తర్వాత. ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు, కింది నుంచి విసిరినాడే. కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ, ఆ జరిగిన స్పాట్ కానీ, ఆ డెప్త్ కనపడుతున్నది కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన తర్వాత ఇది సంథింగ్, ఇది ఎవరో షూట్ చేస్తే లేదా ముందు క్యాటాపుల్ట్ అనుకున్నాం, తర్వాత ఎయిర్ గన్ అని, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళ పార్టీ లాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడింది. జరిగింది సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు? తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా, ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐ కూడా లెటర్ రాస్తుంది సార్. డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇష్యూకి. అదే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. 2 అంటున్నారు వాళ్ళు. ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు, లేదంటే ఎవరో ఒకటి చస్తాడు తగిలి. వాళ్ళ కరెంటు వైర్లు ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు, తెగి పడవచ్చు. అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. రెండోది భద్రతా వైఫల్యం. దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేదంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది. నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమనలా, సంఘీభావంగా వెళ్ళారు.